అమరావతిలో మరొక బృహత్తరమైన ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు. ఇది దేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్డు ప్రణాళికగా చెబుతున్నారు. దాదాపుగా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడితో చేయబోయేటువంటి నిర్మాణం. జూన్ నెలలో భూ సేకరణకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. సంబంధిత విభాగాలకి, అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే టెండర్స్ ప్రాసెస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో టేకప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. టెండర్స్కి సంబంధించి డిసెంబర్, జనవరిలోనే ప్రొసీజరల్ యాక్టివిటీ అంతా కూడా కంప్లీట్ చేసే దిశగా అడుగులు పడ్డాయి. సో అతి త్వరలో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయగానే ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పని ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నారు. అసలు ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం. ఇంటర్నల్ లింక్స్ అంటే నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేసేటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ అవుతుంది. చాలా నేషనల్ హైవేస్ ఇక్కడ చూస్తే NH44D కనెక్ట్ అవుద్ది, ఇక్కడ NH16 కనెక్ట్ అవుతుంది ఈ ఏరియాలో చూస్తే కనుక. అలానే ఇటువైపు ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఇది NH16, మొత్తం ఇదంతా NH16 లైన్ అనమాట. ఇటు నుంచి NH65, ఇటు నుంచి చూస్తే NH163, ఇటు చూస్తే NH30, స్టేట్ హైవే 236, NH65, ఈ లైన్ అంతా NH65, ఈ లైన్ అంతా NH16 అంటే 16వ నంబర్ జాతీయ రహదారి. సో అలానే ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి అమరావతికి సంబంధించినటువంటి NH167 AG, ఇవన్నీ కూడా ఇన్ని రహదారులు కనెక్ట్ అవడంతో పాటు అమరావతిలో ఉన్నటువంటి ఇంటర్నల్ లింక్స్ అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్తో కనెక్ట్ అయ్యి వీటి నుంచి మళ్ళీ రేడియల్ రోడ్స్ రావడం అనేది ఒక పెద్ద ప్రణాళిక. ఇంత భారీ ప్రాజెక్టు ఎక్కడా లేదనమాట. కానీ ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్మించబోతుంది. దీనికి సంబంధించినటువంటి అంచనాలు, దీనికి సంబంధించినటువంటి ప్రీ ప్రొసీజర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. సో జూన్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు. అంటే ఒక 2 నెలల టార్గెట్, 3 నెలల టార్గెట్ పెట్టుకున్నారు. 2 నెలల్లో పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సంబంధిత అధికారులకి, జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న జిల్లాలు అయినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల 4 జిల్లాల పరిధిలో భూ సమీకరణ మొత్తం 5 జిల్లాల పరిధిలో భూసేకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని 5 జిల్లాలకి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం అసలు దీని స్వరూపాన్ని ఒకసారి మనం చూస్తే కనుక మొత్తం 189 కిలోమీటర్ల భారీ రహదారి అవుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కంటే పెద్ద రహదారి అవుతుంది ఇది. 140 మీటర్ల వెడల్పుతో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. 12 వరుసల రహదారులు వచ్చే విధంగా ఒక ప్రణాళికని రెడీ చేసుకున్నారు. కృష్ణా, గుంటూరు, NTR, పల్నాడు జిల్లా, ఏలూరు జిల్లా, ఈ జిల్లాల పరిధిలో అంటే మొత్తం 5 జిల్లాల పరిధిలో భూ సమీకరణ లేదా సేకరణ జరగాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వీటికి తోడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 23 మండలాల పరిధిలో 121 విలేజెస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. మొత్తం 7,400 ఎకరాల భూమిని కేవలం రింగ్ రోడ్డు కోసమే సమీకరించాలని చెప్పని ప్రణాళికను రెడీ చేసుకున్నారు. ఇందులో 20% భూమి అన్అఫీషియల్గా రైతులు దీనికి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఆయా జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో డిస్ప్లేలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళ కన్సెంట్ చెప్పిన వాళ్ళు ఒక 20% మంది రైతులు ఉన్నారనమాట. అంటే మిగతా 80% పూర్తి స్థాయిలో ఎక్విజిషన్కి వెళ్ళాలి, కన్విన్స్ చేసుకుంటూ గ్రామ సభలు నిర్వహించుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం 24,791 కోట్ల రూపాయల అంచనా వ్యయం దీనికి పూర్తయ్యేసరికి. స్టేట్ గవర్నమెంట్ 3,117 కోట్ల రూపాయలు, అంటే దీనికి ల్యాండ్ ఎక్విజిషన్గా అయ్యే ఖర్చు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, నిర్మాణానికి సంబంధించినటువంటి GSTలో మినహాయింపులు కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఇక 12 ప్యాకేజీలుగా నిర్మించడానికి ప్రణాళికను రెడీ చేశారు. మొత్తం రెడీ అయింది. ల్యాండ్ చేతికి రాగానే పని మొదలు పెడతారు. 12 ప్యాకేజీలు 12 పెద్ద సంస్థలకు అప్పగించేస్తారు. ప్యారలల్గా ఎక్కడికక్కడ, అంటే ఇప్పుడు ఇంత పెద్ద రింగ్ రోడ్డు ఉంటే ఒక్కొక్క పార్ట్ కింద విడగొట్టేస్తే ఈ పార్ట్ నిర్మించే బాధ్యత ఆయా కంపెనీలకు అప్పగించేస్తారు. మొత్తం ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మొదలుపెట్టి వేసుకుంటూ ఇలా వెళ్తారనేటువంటి పరిస్థితి లేదనమాట. సో ఏ ప్యాకేజ్కి ఆ ప్యాకేజ్ ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఒక్క NTR జిల్లా పరిధిలో, అంటే ఈ ప్రాంతంలో మాత్రమే కొంత ఇబ్బంది ఉంది. ల్యాండ్కి సంబంధించి ప్రైవేట్ ల్యాండ్స్ని ఎక్వైర్ చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అలానే మిగతా ప్రాంతాలు ఇటు గుంటూరు సైడ్ ఇదంతా కూడా చాలా వరకు క్లియరెన్స్ వచ్చిందని చెప్పని అంటున్నారు. అంటే జూన్ ఎండింగ్ కల్లా ల్యాండ్ ఎక్విజిషన్కి అంటే జూన్లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ మొదలు పెడితే పాజిటివ్గా ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో జూన్ ఎండింగ్ కల్లా ఎక్విజిషన్ అయిపోతుంది. జూలైలో ఇబ్బందులు ఉన్న గ్రామాలతో 1-2 సార్లు సంప్రదింపులు జరిపి ఎక్వైర్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆగస్టు కల్లా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి
ఎన్హెచ్ అంటే ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతుంది కాబట్టి భూములను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే దిశగా అడుగులు వేస్తారు అనమాట. దీనిలో మరొక ముఖ్యం ఏంటంటే కృష్ణానది పైన వచ్చేటువంటి 2 బ్రిడ్జులు, ఈ 2 బ్రిడ్జులు కూడా మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికలో వచ్చేటువంటి బ్రిడ్జులు చాలా ముఖ్యమైనవి. ఒక్కొక్క బ్రిడ్జి ఒకటేమో మున్నలూరు దగ్గర వచ్చేటువంటిది 3.15 కిలోమీటర్ల బ్రిడ్జి వస్తుంది. ఇంకొకటేమో ఇటు కృష్ణానదికి సంబంధించి మున్నంగి దగ్గర వచ్చేటువంటి 4.8 కిలోమీటర్ల బ్రిడ్జ్ వస్తుంది. ఈ 2 బ్రిడ్జిలు కూడా, ఇది మున్నంగి బ్రిడ్జి ఇటువైపు వస్తుంది, మున్నలూరు బ్రిడ్జి ఇటువైపు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక నది కలుస్తుంది, సంగమ ప్రదేశం దగ్గరగా ఉందన్నమాట. సో ఇది చాలా కాంప్లికేటెడ్గా నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా 2 బ్రిడ్జిలు కూడా 6 వరుసల రహదారులుగా పెడిస్ట్రియన్ వే సపరేట్గా పెట్టి నిర్మాణం జరుగుతుంది. అంటే ఇవి కూడా బాహుబలి వంతెనల తరహాలో కనిపిస్తాయి. అమరావతి నగరంలోకి, ఇటు విజయవాడ నగరంలోకి, ఇటు గుంటూరు నగరంలోకి వచ్చే ట్రాఫిక్ మొత్తం కూడా కంప్లీట్గా డైవర్ట్ చేసేటువంటి అవకాశం, అంటే టోటల్ ట్రాన్సిట్ సిస్టమే మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇది అందుబాటులోకి వస్తే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో కూడా చాలామంది చాలా విమర్శలు చేశారు, ఇది అంత ఈజీగా అయ్యే ప్రాజెక్ట్ కాదని. కానీ 3 ఏళ్లలో కంప్లీట్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడం దగ్గర కొంత జాప్యం జరిగింది. ఎప్పుడైతే ఆ కంప్లీట్ చేసి పనులు మొదలుపెట్టారో ప్యాకేజీల వారీగా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 3 నుంచి 3.5 ఏళ్లలో అన్ని భాగాలను కూడా కంప్లీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దక్షిణ భాగం మొత్తం కూడా ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి ముందు ఇమీడియట్గా ఇవి కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఎన్హెచ్ఐ పూర్తి స్థాయిలో దీన్ని టేకప్ చేస్తుంది కాబట్టి నిధుల సమస్య అనేది రాదు, నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పరుగులు పెట్టించేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, మొబిలిటీకి సంబంధించి ఫ్రైట్ మూవ్మెంట్, అంటే సరుకు రవాణాకి సంబంధించి, ఇతర రవాణా అవసరాలకు సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ పూలింగ్కి సంబంధించి, ఇండస్ట్రీస్కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అనేక ప్రాంతాలను ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు డిఫెన్స్ సెక్టర్ డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఇవన్నీ కూడా అక్కడ మరింత ఎక్కువగా జోష్తో పనులు ముందుకు సాగడానికి అవకాశం ఏర్పడుతుంది. రీజనల్ ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా దీన్ని మారుస్తారు. ఔటర్ రింగ్ రోడ్డుకి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాలను ప్రత్యేక కమర్షియల్ జోన్స్గా డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఔటర్ రింగ్ రోడ్డు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్షన్ చేస్తే, ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం ప్రైవేట్ కన్సార్షియమ్స్కి అప్పగించి అలా చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో క్లస్టర్స్ డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ 2 కూడా ప్యారలల్గా నిర్మించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది అనేటువంటి బాధ చాలామందికి ఉండొచ్చు. 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చి రేపు జూన్ 9కి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏమీ లేదు అనేటువంటి బాధ ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ ప్రొసీజర్స్లో ఈ ప్రీ ప్రొసీజరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ క్లీన్గా చేయగలిగితేనే రేపొద్దున ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే కూటమి ప్రభుత్వం వీటన్నిటిపైన కసరత్తు చేసి ఫైనల్గా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ను ఒక కొలిక్కి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం భారం భరించడానికి సిద్ధమైంది కాబట్టి వీలైనంత వేగంగా ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి, భూమి పూజ చేసి, ఆయా కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించిన తర్వాత వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టు పరుగులు పెడుతుందని చెప్పి ఆశిస్తున్నారు.